ఉన్న కథనాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తుండు అనే వాదనలు అయితే బలపడుతున్నాయి. ఎందుకంటే రీసెంట్గా బీజేపీ తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఇష్యూ ఉంది కదా, ఆ ఇష్యూలో బీజేపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మరి వైసీపీ పార్టీ అయితే స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. అందులో భాగంగా ఇప్పటివరకు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అటు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ సపోర్ట్ చేస్తూ వచ్చారు. కాకపోతే ఇప్పుడు ఆ వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా ఆయన బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు బీజేపీతో ఉంటే ప్రయోజనం ఉండదు ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఆడ కూటమి చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉంది కాబట్టి. అలాంటి సందర్భంలో ఇప్పుడు బీజేపీకి తనకు అనుకూలంగా ఎలా సపోర్ట్ చేయదు కాబట్టి మనం ఏదో ఒక కూటమిలో ఉండాలి. ఐదర్ ఇండియా కూటమిలో అయినా ఉండాలి, లేకపోతే ఎన్డీఏ కూటమిలో అయినా ఉండాలి. ఇలా ఉండకపోతే ఒంటరిగా ఉంటే ఎవరి సపోర్టు రాదు అని చెప్పేసి ఆయన భావిస్తున్నాం. అందులో భాగంగా బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళి అటు ఇండియా కూటమిలో కలవడం ద్వారా అటు లోకేష్ కానీ, రాహుల్ గాంధీ కానీ, మమతా బెనర్జీ కానీ వివిధ ఇండియా కూటమి నేతల మద్దతు ఉండటం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు, చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకురావచ్చు అని భావిస్తున్నాడు. అందులో భాగంగా వక్ఫ్ బోర్డు రద్దును వ్యతిరేకించడం ద్వారా ఇండియా కూటమికి దగ్గర కావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన ఇప్పుడు రీసెంట్గా కొన్ని వైసీపీ పార్టీ వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.